నమస్తే వెల్కమ్ టు మెగా నైన్. తెలంగాణ ప్రజలకు సంజీవని లాంటి ఎంజీఎం హాస్పిటల్ నేడు సమస్యల వలయంలో చిక్కుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల ఎంజీఎం హాస్పిటల్ కు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. సరిపడా సిబ్బంది ఉన్నా కూడా శానిటేషన్ వ్యవస్థ సరిగ్గా లేక ఎంజీఎం హాస్పిటల్ ఆవరణలో దుర్వాసన వల్ల వైద్యులు కూడా సరిగ్గా విధులు నిర్వర్తించలేకపోతున్నారు. అసలు ఎంజీఎం హాస్పిటల్లో ఏం జరుగుతుంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఉత్తర తెలంగాణలోనే అతిపెద్దదైన ఎంజీఎం హాస్పిటల్ నేడు సమస్యల వలయంలో చిక్కుకుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, ఎంజీఎం హాస్పిటల్ కూడా సూపరింటెండెంట్ మారుతున్నారు. కానీ ఎంజీఎం మాత్రం మారడం లేదు, ఎంజీఎం తీరు మాత్రం మారడం లేదు. ఇక్కడికి వస్తున్న ప్రజలకు మేము ప్రాణాలతో బయటపడతామా లేకపోతే కొత్త సమస్యలు వస్తాయని చెప్పేసి వీళ్ళు భయపడుతున్న పరిస్థితి. గత కొన్నేళ్లుగా కూడా ఇక్కడికి ఎంజీఎంకు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజలు వస్తూ వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి. కానీ ఇక్కడికి రాను రాను కూడా ఈ ఎంజీఎంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం మూలంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా తయారైంది. ఇక్కడ శానిటేషన్తో పాటు వివిధ సమస్యలు కూడా ఎంజీఎంకి వచ్చే ప్రజలను రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు వరంగల్ ఎంజీఎం సంబంధించి ఏం జరుగుతుంది, ఎంజీఎంను ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంజీఎం హాస్పిటల్కు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్తో పాటు ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నుండి కూడా పేద ప్రజలు వైద్యం కోసం వస్తుంటారు. ప్రజల సౌకర్యం కోసం ఎంజీఎంలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నా కూడా వైద్యుల కొరత వల్ల సరైన సమయంలో వైద్యం అందక రోగులు మృత్యువాత పడుతున్నారు. ఎంజీఎంలోని వివిధ డిపార్ట్మెంట్ల చుట్టూ పిచ్చి మొక్కలు ఉండటం వల్ల విషసర్పాలు హాస్పిటల్లోకి వస్తుండటంతో రోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, ఎక్కడ చూసినా చెత్తా చెదారం పడేయటం వల్ల పలు వార్డుల్లోకి ఎలుకలు ప్రవేశించి రోగులను కరిచినా కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళు పేద ప్రజలంతా కూడా ఇదే ఎంజీఎం హాస్పిటల్కి వస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన ప్రజలకు మాత్రం మరో కొత్త సమస్యతో బయటకు వెళ్తున్న పరిస్థితి. ఇక్కడ ఎప్పుడు పైనుంచి పెచ్చులోడి పరి మీద పడతాయో అని చెప్పేసి పేషెంట్స్తో పాటు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నా కూడా ఎంజీఎం నిర్వహణ మాత్రం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడ చుట్టూ కూడా చెట్లు ఉండడంతో దాన్ని తొలగించాల్సిన అధికారులు దాన్ని నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల పాములు, ఎలుకలు కూడా ఇక్కడికి వచ్చి పేషెంట్స్ కరుస్తున్న పరిస్థితి. గతంలో కూడా ఎలుకలు పేషెంట్స్ కరిచిన సంఘటనలు, దాంతోపాటు ఇక్కడ వెంటిలేటర్ సంబంధించి జనరేటర్ పనిచేయక మూలంగా పేషెంట్స్ కూడా మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ దీన్ని సరిచేయాల్సిన అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, దాన్ని పూర్తిగా వదిలేయడం మూలంగా కూడా ఇక్కడ ఎక్కడ చూసినా కూడా శానిటేషన్ లోపాలు కూడా ఓపిస్తున్నాయి. కనీసం దీనికి సంబంధించి స్వీపర్లు, అటెండర్లు ఉన్నా కూడా దాన్ని తొలగించాల్సింది పోయి ఎక్కడ పడితే అక్కడ ఈ ట్రీట్మెంట్ సంబంధించి యూజ్ చేసిన కాటన్తో పాటు ఈ స్టెరిలైజర్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయడం మూలంగా, కనీసం డస్ట్బిన్లో వేయకుండా పడే మూలంగా కూడా ఇక్కడ రావాలంటే కూడా దుర్గంధం వెదజల్లుతుంది. ఇక్కడ ఉండాల్సిన అటెండెన్స్ కూడా, పేషెంట్ సంబంధించిన అటెండెన్స్ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి. అదేదో గణేష్ అనే సినిమాలో చూపించినట్టు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే మాత్రం ఇవాళ ప్రజలు జంకుతున్న పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో నెలకొంది. ఎమర్జెన్సీ వార్డుల్లో వెంటిలేటర్ల కొరత వల్ల అత్యవసర పరిస్థితుల్లో వైద్యం ఇబ్బందికరంగా మారింది. విద్యుత్ సరఫరా లేని సమయంలో జనరేటర్ అందుబాటులో లేక వెంటిలేటర్పై ఉన్న పేషెంట్స్ మృతి చెందిన ఘటన ఆ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక పలు విభాగాల్లో గోడలు శిథిలావస్థకు చేరి స్లాబ్పై పెచ్చులు ఎప్పుడు మీద పడతాయో అనే భయాందోళన మధ్య పేషెంట్స్, డాక్టర్స్ గడుపుతున్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో సమయానికి ఎంజీఎం బ్లడ్ బ్యాంక్లో రక్తం కొరత, మందుల కొరత వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎక్స్రే ల్యాబ్లో సిబ్బంది ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండరో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. ఈ ఎంజీఎం హాస్పిటల్కి వచ్చే పేద ప్రజల కోసం ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నారు. దీనికి సంబంధించి ఒక కాంట్రాక్ట్ తీసుకొని మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. కానీ ఇక్కడ భోజనం కూడా పూర్తి స్థాయిలో నాసిరకంగా ఉంటుంది. ఉడకని స్టీమ్ రైస్తో పాటు నీళ్ళ చారు, నీళ్ళ కూరలు వీళ్ళకి అందిస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ కొంతమంది విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్లకు మాత్రం సపరేట్గా వేరే వంటకాలు వండి వాళ్ళకి వడ్డిస్తున్న పరిస్థితి.
ఇది చూస్తే మనకు అర్థమవుతుంది పేద ప్రజలంటే ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం ఉందో. ఒకే చోట 2 రకాలుగా భోజనాలు తయారు చేయడం, డాక్టర్లకు సపరేట్గా, పేషెంట్స్కు సపరేట్గా చేయడం మాత్రం ఇది పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వ ఆలోచించాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ కూడా దీన్ని ముందస్తుగా బిల్లులు తీసుకుంటున్నా కూడా పేద ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాల్సిన చోట మాత్రం నాసిరకంగా అందిస్తున్నారనే విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వెలువెత్తుతున్నాయి. ఎంజీఎంకు వచ్చే పేషెంట్స్ పైన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎంజీఎంకు వచ్చే రోగులకు ప్రభుత్వం భోజన సౌకర్యం కల్పిస్తూ అందుకు గాను ఓ ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు అప్పచెప్పారు. అయితే సదరు కాంట్రాక్టర్లు భోజనం అందించడం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒకే చోట డాక్టర్లకు, పేషెంట్స్కు భోజనం తయారు చేస్తున్న కాంట్రాక్టర్లు డాక్టర్లకు మంచి భోజనం అందిస్తూ పేషెంట్స్కు మాత్రం ఉడికి ఉడకని అన్నం, నీళ్ల పప్పు, చారు పెడుతూ పేషెంట్స్ సహనానికి పరీక్ష పెడుతున్నారు. కొంతమంది ఇదేం భోజనమని ప్రశ్నిస్తే తింటే తినండి, లేకపోతే లేదంటూ దురుసుగా వ్యవహరిస్తున్నారు. ఇక డాక్టర్లు అందుబాటులో లేక పలు వైద్య సేవల కోసం వచ్చే పేషెంట్లు ఉదయం నుండి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నా పట్టించుకునేవారే లేరని దూర ప్రాంతాల నుండి వచ్చిన పేషెంట్స్ ఆందోళన చెందుతున్నారు. బేర్ల కుమారస్వామి. నేను హాస్పిటల్కి వచ్చిన, పిరాలసిస్ గోళీలు చెకప్కి వచ్చిన. చెప్తే సగం గోళీలు ఇస్తాను, సగం ఇస్తలేరు. నాకు నత్తునస్ వస్తుంది, పిరాలసిస్ వచ్చి మళ్ళీ మా మందులు లేవు అంటాను. ఇప్పుడు సగం ఇస్తాను, సగం ఇస్తలేదు. ఈ మధ్య లేదు, కొనుక్కోను, బయట కొనుక్కో అంటాను. గౌచర్ల నుంచి వచ్చిన, ఇక్కడ రేకుల కింద ఓపి తీసుకొని ఓపి పక్క డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ దగ్గర పోయినా, చూసి మళ్ళీ రక్త పరీక్ష కాడికి పోన్నాడు. మళ్ళీ ఏడుకోపోమంటే మళ్ళీ ఎంజిఎంకు అదే ఇలా మళ్ళీ ఓపీ సిట్టును అది రాయాలంటాను. మళ్ళీ షేర్కి కావాలంటే బుక్ తెచ్చుకో అంటాను. ఆడికి పోతే ఇటు తిప్పుతాను, ఇటు పోతే అటు తిప్పుతాను, మళ్ళీ ఇంటికే పోతాను. నేను ఇక మా ఊరికి 50 రూపాయలు చార్జ్ ఉంటాయి గౌచర్లకి. ఇక రావాలి, మళ్ళీ రేపు రావాలి. గౌచర్ల నుంచి వచ్చినాం. వచ్చి కాలుకొరకు వస్తే కాలుకొరకు ఇక్కడ చూసుకొని ఆ డాక్టర్కి పొమ్మంటే ఇటు తిప్పుతాను, ఇటు ఆడు పొమ్మంటే ఇటు తిప్పుతాను. చెరికి సిట్టి రాయాలని అంటాను. మళ్ళీ పెద్ద డాక్టర్ కాడికి పో అంటాను. మళ్ళీ 4 గంటలకు వస్తాడు అంటాను. ఇక 4 గంటలకు మళ్ళీ 4 గంటలకు పోవాలి. నా పేరు హరిప్రద అండి. మా నాన్నగారిని 3 days బిఫోర్ ఇక్కడ జాయిన్ చేసినాము. బట్ ఆయనకి లంగ్స్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ వెంటిలేటర్ల కొరత చాలా ఉంది సార్. ప్రతి పేషెంట్ కూడా వెంటిలేటర్ అవసరం ఉన్న ప్రతి పేషెంట్ కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారండి. దయచేసి గవర్నమెంట్ మనకి ఎంజిఎం తరపున వెంటిలేటర్లు అధిక మోతాదులో ఇక్కడ అరేంజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చాలామంది వెంటిలేటర్ లేక ఇబ్బంది పడుతున్నారండి. మా నాన్న వచ్చి ఇప్పుడు 4-5 days అవుతుంది. ప్రతి వార్డు తిప్పేస్తున్నారు, ఒక్క కాడ ఉంచి ట్రీట్మెంట్ చేయట్లేదు సార్. ఈ వార్డు అంటున్నారు, ఆ వార్డు అంటున్నారు. ఇప్పటికి 5-6 వార్డులు మార్చారు. వెంటిలేటర్స్ లేవు సార్. అక్కడ వెంటిలేటర్ లేక మామూలు ట్రీట్మెంట్ తోటి సరిపుచ్చుతున్నారు సార్. సార్ సౌకర్యాలు కూడా సరే, నీట్నెస్లో బాగానే ఉంది సార్. కాకపోతే డాక్టర్స్ కూడా ప్రతి వారికి అరేంజ్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ బాగానే ఉంది. కొన్ని వసతులు మాత్రం చాలా ఇబ్బందికరంగా, వెంటిలేటర్లు, ఆక్సిజన్లు కానీ వెంటిలేటర్లు కానీ అది ఒకటి ఎక్కువ మోతాదులో అరేంజ్ చేయాలని కోరుకుంటున్నామండి. ఎంజీఎంలో పనిచేసేది చాలా వరకు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులే. సెక్యూరిటీ, పేషెంట్ కేర్, స్వీపర్ల జీతం 15,600 ఉండగా కాంట్రాక్టర్ 11,000 మాత్రమే ఇస్తూ ఉద్యోగుల శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఇక ఆసుపత్రికి వచ్చే ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్య లంచాలు. సెక్యూరిటీ గార్డు దగ్గర నుండి వార్డు బాయ్స్, నర్సులు లంచాల కోసం వేధిస్తూ పేద ప్రజలను దోచుకుంటున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక ఎమర్జెన్సీ వార్డులో మంచాలు లేక స్ట్రెచ్చర్ పైనే వైద్యం అందిస్తూ పేషెంట్స్ ను మరింత ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇక మార్చురీ నిర్వహణ అధ్వానంగా మారింది. ఒకరికి ఇవ్వాల్సిన మృతదేహాలు మరొకరికి ఇస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం మాకేమీ పట్టదన్నట్టుగా ఉండడం విస్మయానికి గురి చేస్తోంది.
పేరుకే ఎంజీఎం పెద్ద ఆసుపత్రి, కానీ ఇక్కడికి వస్తే ప్రాణాలతో తిరిగి వస్తామో లేదో అన్న సందేహం వచ్చే రోగుల్లో నెలకొంది. డాక్టర్లు లేక, మందులు లేక, సిబ్బంది లేక, సరైన శానిటేషన్, సరైన భోజనం లేక కొంతమంది రోగులు భయపడుతుంటే ఎక్కడ పెచ్చులు ఊడి మీద పడతాయో అని, పాములు, ఎలుకలు కరిచి ఎక్కడ మృతి చెందుతామో అని మరికొంతమంది ప్రజలు భయపడుతున్నారు. ఉత్తర తెలంగాణకే అతిపెద్ద ఎంజీఎంకు వచ్చే రోగులు రోగం నయమవ్వడం దేవుడెరుగు, ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితి నెలకొంది. ఈ ఎంజిఎం హాస్పిటల్ సంబంధించి అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లు, నిష్ణాతులైన డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పలు సమస్యల మూలంగా మాత్రం ఇక్కడ ప్రజలు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి. ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిలిచి గతంలో ఎంతమంది పేద ప్రజల ప్రాణాలు కాపాడిన ఎంజిఎం హాస్పిటల్ ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం మూలంగా మాత్రం ప్రజలు ఇక్కడ రావాలంటేనే జంకుతున్న పరిస్థితి. నిత్యం ఇక్కడికి ఎమర్జెన్సీ కేసులతో పాటు పలు జనరల్ కేసులు కూడా వచ్చి, జనరల్ సంబంధించిన సమస్యలతో వచ్చి పేషెంట్స్ ఇక్కడ అడ్మిట్ అవుతుంటారు. కానీ అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక కొంతమంది, వెంటిలేటర్ అందక కొంతమంది, వైద్యుల నిర్లక్ష్యం మూలంగా కొంతమంది ప్రజలు ఇక్కడికి రోజు పెద్ద సంఖ్యలో మృతి చెందుతూనే ఉన్నారు. కానీ ఇది అరికట్టాల్సిన ప్రభుత్వంతో పాటు అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎంజిఎం చుట్టుపక్కల కూడా పలు విభాగాలకు సంబంధించి చుట్టుపక్కల కూడా టోటల్గా ఈ చెట్లు మొలవడంతో పాటు దీన్ని క్లియర్ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇందులోకి పాములతో పాటు ఎలుకలు చేరి పలు గతంలో కూడా కొంతమంది పేషెంట్స్ను కూడా కరిచిన పరిస్థితి. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం, శానిటేషన్ నిర్లక్ష్యం మూలంగా కూడా పేషెంట్స్ ఇక్కడ రావాలంటే జంకుతున్న పరిస్థితి. అంతేకాకుండా మార్చురీకి సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళ నిర్లక్ష్యం మూలంగా గత 10 రోజుల క్రితం కూడా ఇక్కడ ఒక డెడ్ బాడీని ఇంకో వేరే వాళ్ళ బంధువులకు అప్పచెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఇదేంటని అడిగితే మీరే సరిగ్గా చూసుకోలేదని చెప్పి మళ్ళీ వాళ్ళు పేషెంట్స్ పైన, వాళ్ళ బంధువుల పైన కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడిన పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ పేద ప్రజల కోసం ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కూడా అందిస్తుంది. కానీ ఇక్కడ ఈ కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి మధ్యాహ్న భోజనం కూడా రోగులకు ఒక రకంగా, వైద్యులకు ఒక రకంగా రెండు రకాలుగా వండి పెట్టడం ద్వారా కూడా ఇక్కడ తినాలంటే కూడా పేద ప్రజలు తినలేక బయట హోటల్స్ తింటున్న పరిస్థితి. ఇంత నిర్లక్ష్యం మూలంగా కూడా ఉత్తర తెలంగాణకు అతిపెద్దదైన ఎంజిఎం కానీ ఇక్కడ రావాలంటే ప్రజలు మాత్రం జంకుతున్న పరిస్థితి. అదేంటని అడిగితే త్వరలో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నాం, ఈ ఎంజిఎంను త్వరలో అక్కడ తరలిస్తామనే సూచనలు మాత్రం చేస్తున్న అధికారులు తాత్కాలికంగా ఇక్కడ ఏర్పాటు చేయడం మాత్రం పూర్తి స్థాయిలో విస్మరించారు. ప్రతి వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి కూడా ఇక్కడ ఎంజిఎం పైపెచ్చులు ఊడి ఇక్కడ పేషెంట్స్ పైన పడడం, డాక్టర్ల పైన పడడం కూడా ఒకంత చర్చనీయాంశం మారింది. నిత్యం ఇన్ని ఘటనలు జరుగుతున్నా కూడా దీనికి సంబంధించిన సూపరింటెండెంట్తో పాటు అధికారులు కూడా వాళ్ళ నిర్లక్ష్యం వీడకపోవడం మూలంగా ఎంజిఎం మాత్రం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి నిలుటద్దన్న మారింది. ఎంజీఎం ఆసుపత్రికి వచ్చేది పేద, మధ్యతరగతి ప్రజలు. కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్లులకు భయపడి ఎంజీఎంకు వస్తే ప్రాణాలకు గ్యారంటీ ఉంటుందో లేదో అనే అయోమయంలో పేద ప్రజలు ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, ఎంతమంది అధికారులు మారినా కూడా ఎంజీఎం హాస్పిటల్ నిర్వహణలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఎంజీఎం హాస్పిటల్లో డాక్టర్ల కొరత తీర్చి నిర్వహణ మెరుగుపరచాలని పేషెంట్స్ కోరుతున్నారు.